నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గొల్లపల్లి రిజర్వేయర్ ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ తెరచాటు రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణ. వనపర్తి నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వేయర్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు తెరచాటు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఉమ్మడి గోపాల్పేట్ మండల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సత్యశిలారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అచ్యుత రామారావు, రేపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంకి వెంకటేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జమ్మి మల్లేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యశిలారెడ్డి మాట్లాడుతూ 2016లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాంలోనే గొల్లపల్లి రిజర్వేర్కు జీవో నెంబర్ 941 జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు జీవోలు జారీ చేసి నేడు ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రిజర్వేర్కు సంబంధించిన సర్వేలు, మ్యాపింగ్ పనులు 2018లోనే పూర్తయ్యాయని తెలిపారు. నాడు ఎకరాకు కేవలం 6.50 లక్షల నష్టపరిహారం మాత్రమే ప్రకటించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 20 లక్షలకు పైగా నష్టపరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. 1100 కోట్ల వ్యయంతో గొల్లపల్లి రిజర్వేర్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ఈ ప్రాజెక్టు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో గొల్లపల్లి సర్పంచ్ అనసూయ, చీర్కపల్లి సర్పంచ్ రవి పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్, కెమెరా పర్సన్ నరేష్ తో రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా, వనపర్తి జిల్లా. ఇప్పుడు ఇది రోడ్డు, ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు, ఈ రోడ్డు, ఈ గుట్ట నుంచి ఇట్లా తీసుకుపోయి ఈ గుట్టకు కలిపేస్తారు. ఆ గుట్టకు లాస్ట్ గుట్ట. మీడియా మిత్రుల సమావేశంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు. మనకు పాలమూరు జిల్లా అంటే నాగర్ కర్నూలు, కల్వకుర్తి, జడ్చర్ల, వనపర్తి, కొల్లాపూరు ఈ ప్రాంతాలు నీటి కరువుతోటి చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు జయపాల్ రెడ్డి గారు ప్రపోజల్ తోటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావాలని ప్రభుత్వాన్ని కోరితే ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి మంత్రి గారు ఆయన కూడా ఇనిషియేట్ చేసుకొని ముందు సర్వే ప్రకారము అక్కడ సర్వే స్టార్ట్ చేసి గుడిపల్లి రిజర్వాయరు, జొన్నలపేగూడ, ఎల్లూరు రిజర్వాయరు, సింగోటం చెరువు ఈ 4 కలుపుతూ 4 లిఫ్టుల ద్వారా మనం నీళ్లు మన ప్రాంతానికి తరలించవచ్చు. గుడిపల్లి రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే ఈ ప్రాంతం అంతా గ్రావిటీ తోటి 4,23,000 ఎకరాలు పారుతాయని ఆ రోజు డిజైన్ చేసి ఆ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడున్న తెలుగుదేశం కంబైండ్, ఏపీ కంబైండ్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ రోజు పాలకులు మనకు శాంక్షన్ ఇవ్వలే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2004లో అయిన తర్వాత మన ప్రాంతానికి 29వ ప్యాకేజ్ కింద కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మనకు అమౌంట్ శాంక్షన్ చేసి మనకు ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన 2009లో చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు కొత్త వెనకబడింది. అప్పటికి మనకు జొన్నలగూడ నుంచి జొన్నలగూడ వరకు నీళ్లు రావడం జరిగింది. ఫస్ట్ లిఫ్ట్, సెకండ్ లిఫ్ట్ లో కొంత భాగం శాంక్షన్ చేసి అప్పట్లో కొంత వాటర్ మనకు వచ్చింది. దాని తర్వాత 2014లో మనం తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన ప్రాజెక్టులు, మన నిధులు, మన యొక్క ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కొరకు కొట్లాడి ఆ రోజు సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వటానికి ఆమె మొగ్గు చూపి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ రోజు తెలంగాణ 2014 వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2016లో మనకున్న అలొకేషన్ 25 టీఎంసీల నీళ్లను 40 టీఎంసీలు చేసుకొని మన ప్రాంతంలో 4,23,000 ఎకరాలకు నీళ్లు కావాలని కోరుచు రిజర్వాయర్లు మంజూరు చేయడం జరిగింది. ఆ రోజు 47 రిజర్వాయర్లకు గాను ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7/3/2019లో 20 ఐడెంటిఫైడ్ చేసి దీంట్లో మ్యాక్సిమం కెపాసిటీ అండ్ లెస్సర్ ల్యాండ్ అక్విజిషన్ అంటే తక్కువ ముప్పు గురి ఎక్కువ నీళ్లు నిలిచిన ప్రాజెక్టులను మాత్రం 20 తీసుకున్నారు. ఆ 20లో భాగంగా ఫస్ట్ ప్రయారిటీ గొల్లపల్లి రిజర్వాయర్ చేసినాడు.
దాని తర్వాత గోపాల్పేట ఇట్లా చేసుకుంటూ మన ప్రాంతంలో కిల్లా గన్పూరు, బుద్ధారం 2, గట్ల ఖానాపూర్ 6 రిజర్వాయర్లు మన వనపర్తి కాన్స్టిట్యున్సీ లో మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను 2460 కోట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు 2019-20లో మంజూరు చేసింది. అలా ఆ రోజు కొన్ని టెండర్లు అయినాయి. గొల్లపల్లి రిజర్వాయర్ టెండర్ కాలే. మన ఆ రోజుల్లో ప్రభుత్వం చేపట్టలేదు. రొటీన్లో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది 2023 ఎండింగ్ లో. రొటీన్ భాగంగా మళ్ళా మన ఎమ్మెల్యే గారు రిజర్వాయర్ గురించి ప్రభుత్వం వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మెల్యే గారికి చెప్పినారు. ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రికి చేసి మళ్ళీ 20 రిజర్వాయర్లు శాంక్షన్ అయినాయి. మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో మళ్ళీ పంటలు 2వ పంటకు నీళ్లు ఒక్కోసారి మార్చిలో బంద్ అయితే మళ్ళీ రైతులకు ఇబ్బందులు జరుగుతాయి. మళ్ళీ ఈ పంటలకు పండాలంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏం చేయాలని చెప్పింది. దాంట్లో భాగంగా 28/2/2025లో ఒక ఈఈ గారు గవర్నమెంట్ కు లెటర్ రాసిండు. మరి అయ్యా ఈ రిజర్వాయర్లన్నీ కడితేనే మనం రైతులకు నీళ్లు ఇవ్వగలుగుతాం, మళ్ళీ ఇవి కట్టాలంటే ఏం చేయాలని లెటర్ పెట్టారు. ఈ లోపల కమ్యూనికేషన్ అవుతుంది. ఎమ్మెల్యే గారు కూడా ఒక ప్రాజెక్టు కట్టాలి, బుద్ధారంలో ప్రాజెక్టు కట్టాలి, గన్పూర్లో ప్రాజెక్టు టెండర్లు అయినాయి. మళ్ళీ అప్పుడున్న ప్రభుత్వంలో అప్పుడున్న నిరంజన్ రెడ్డి గారు కమిషన్ కాడికి తీసుకొని భూములకు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలే. ఆ ప్రాజెక్టు అట్లా ఆగిపోయినాయి. టెండర్లు అయినవి. కాంట్రాక్టర్ టెండర్ తీసుకొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచినా మళ్ళీ ఎక్కడ కూడా ప్రాజెక్టు పనులు మొదలు పెట్టలేదు. ఎందుకు? 2003లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడక ముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవో ఇచ్చినారు. ఆ జీవో కాపీ కూడా ఉంది. అప్పుడు 70 టీఎంసీల మనకు మిగులు జలాలు, మీకు మొన్న అసెంబ్లీ చూసింటారు చాలా మంది. అసెంబ్లీలో ఎంత క్లియర్ గా చేసిందంటే 400 టీఎంసీల నీళ్లను 200 తెచ్చిన మహానుభావులు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 400 టీఎంసీల నీళ్లు మన కలకేషన్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే 70 టీఎంసీలతోటి జూరాల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ఎక్కడికి? కోటిపల్లి రిజర్వాయర్ కు. అక్కడి నుంచి మన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఒకటి. ఈ 2 కలిపితే కృష్ణా గోదావరిని కలపాలనే ఆలోచన ఎన్నో ఏళ్ల సంది పెండింగ్ ఉంది మనతోటి. అంటే బిఫోర్ దాదాపు ఒక 20-25 సంవత్సరాలు తెలంగాణ ఈ 14-10 ఏళ్ల తర్వాత, అంతకు ముందు కూడా 20 ఏళ్ల కిందనే ప్రపోజల్స్ ఇవన్నీ. ఆ రోజు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కూడా మనతో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటే టెండర్ అయింది. అది ఆల్మోస్ట్ ఆల్ 40% కంప్లీట్ అయింది. అది డైరెక్ట్ గా పంపింగ్ చేస్తే 2 స్టేజీలలో వస్తాయి. దాన్ని తీసుకుపోయి ఎత్తిపోతల పథకాలు పెట్టి ఇంట్లాగానో ఫౌంటైన్ పెట్టినట్లు పెట్టినాడు ఆయన. మనకు జూరాల నుంచి పోతే నారాయణపేట, కొడంగల్, షాద్నగర్, వికారాబాదు ఆ నీళ్లు డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. మేము అడుగుతున్నది ఏమంటే ఇక్కడ ఏదుల రిజర్వాయర్ అవుతుంది, మునిగిపోతుంది. కింది ప్రాంతానికన్నా కనీసం ఎమర్జెన్సీలో ఇన్ని నీళ్లు పోతాయి. కొల్లాపూర్కు ఈ నీళ్లను జొన్నలు బొగడలో వాడుకోకుండా ఈ నీళ్లు వాడుకోవచ్చు అనే దూరంతో ఓ స్లూయిస్ పెట్టినారు. ఆ స్లూయిస్ ఇక్కడ రావు, నీళ్లు కిందికి పోతాయి. ఆ కింది ప్రాంతం అంటే మీకు మ్యాప్లో ఎట్లుంటదంటే లేవలింగ్ ఉంటది. 460, 430. మన ఇక్కడంతా 460, వనపర్తి అంతా 430. 430లో అతుము ఉంది, 460కి నీళ్ళు ఎక్కవు. కాబట్టి ఆ ప్రాజెక్టు వేరే. మనం ఇది కేఎల్ఐ ప్రాజెక్ట్ కల్వకుర్తి లిఫ్ట్ లో భాగంగానే ఈ రిజర్వాయర్లు. ఇప్పుడు D5, D8 కాలువ ద్వారా ఈ ధర్మ సముద్రానికి కానీ ఇక్కడ కూడా నీళ్లు పోయే అవకాశం లేదు. D5 లో అది మెయిన్ కెనాల్కి వెళ్ళి మంగనూరుకి వెళ్ళిపోతాయి. D5 ఓన్లీ రేవల్లి, తలుపునూరు ఇక్కడ వస్తాయి నీళ్లు, మన ఎక్కడ తీగలపల్లికి పోతాయి. D8 కెనాలు ఈ ప్రాజెక్ట్ లో ఎక్కువ పారువాటుగా ఉండేది D8 కెనాలే. 30,000 ఎకరాలకు తూడుకుర్తి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వనపర్తి కాన్స్టిట్యూన్సీ లో కాంచెరు అని సవాయిగూడెం దగ్గర ఎండ్ అవుతుంది. అది అతిపెద్ద కెనాలు, డిస్ట్రిబ్యూషన్ కెనాలు D8 ఒకటే. మన కేఎల్ఐ ప్రాజెక్టు లో ఎక్కువ పారువాటు ఉన్నది మన ప్రాంతమే, మన D8 కెనాలే. ఆ D8 కెనాల్ మాత్రమే ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు పోతాయి. ఇంకా వేరే ఏ ప్రాజెక్ట్ నుంచి పోవు. ఒకవేళ ఏలో నుంచి పోయాలంటే మళ్ళీ ఒక లిఫ్ట్ పెట్టి మళ్ళీ కొట్టాలి పైకి. అట్లా మేము రైతులకు ఇస్తాము, అవసరమైతే పోలీసు వాళ్ళని పెట్టి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామనే ధోరణితో ఆ రోజు ప్రభుత్వం చేపట్టింది. కానీ
ఎలక్షన్ల ముందు మన ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడు ఇంకా వీళ్ళు మంత్రులు కాలే, ముఖ్యమంత్రులు కాలే, ఈసారి ఎమ్మెల్యే కాలే, అయినా బుద్ధారం గ్రామం పోతే వాళ్ళు అడిగినారు, అయ్యా మన ప్రభుత్వం వస్తే మాకేం చేస్తారు? ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, మీకు నచ్చినట్లు మీరు ఒప్పుకుంటేనే ఈ ప్రాజెక్టు కడదాము, లేకపోతే కట్టేది లేదు. ఎందుకంటే ఒక ఇబ్బంది పెట్టి కట్టే సిస్టము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి సంది కూడా ఏ ప్రాజెక్టులు కన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది. ఈ రోజు మనం ఇక్కడ నీళ్ల కొరకు ఈ ప్రాంతం అంతా సస్యామలు ఉందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు. మన శ్రీశైలం కట్టింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే, నాగార్జున సార్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, జూరాల కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇన్ని ప్రాజెక్టులు కట్టున్నప్పుడు కూడా ఎక్కడ కూడా రైతులను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆ రోజున్న డిమాండ్ ప్రకారం, ఆ రోజున్న ల్యాండ్ రేట్ ప్రకారం మంచి కాంపన్సేషన్, శ్రీశైలంలో ఉద్యోగాలు కూడా ఇచ్చిండ్రు. ఇంకా కొంతమందికి ఇవ్వలేదు, వాళ్ళు ఇప్పటికీ జీవోలు పట్టుకొని కొట్లాడుతున్నారు. ఈడ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పిండో, బుద్ధారంలో 12.5 లక్షల రూపాయలు ఇప్పించి ఆ ప్రాజెక్టు పని కంప్లీట్ చేస్తున్నాడు. గన్పూర్ లో కూడా చేస్తుండ్రు. ఈ రిజర్వాయర్ లో కూడా ఈ కమ్యూనికేషన్ లో సార్ ఏం చెప్పినాడంటే, అయ్యా రైతులు ఒప్పుకొని వాళ్ళ ఇష్టపూర్తిగా వాళ్ళ భూములు ఇస్తేనే మనం ఈ ప్రాజెక్టు కడతామనే నిర్ణయంతో ఉన్నాము. ఈ మధ్యలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన దాన్ని కప్పిపుచ్చుకోనికే మళ్ళా ఏ నిరంజన్ రెడ్డి గారు 2018లో మంత్రి అయిండు, వాళ్ళ ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టిండు, ఇవన్నీ చేసిండు. మళ్ళీ ఆ రోజు కేవలం నిరంజన్ రెడ్డి గారు కమిషన్ల కొరక, రైతుల కొరక, ఇది ఒక్కటే చెప్పాలి. గొల్లపల్లికి వచ్చి అందరం కలిసి మీ హయాంలో ప్రాజెక్టు మంజూరైంది, రైతుల కొరకు పెట్టినావా కమిషన్ల కొరకు పెట్టినా, అదొక్కటి వచ్చే చెప్పు. రైతుల కొరకు పెట్టినా అంటే రైతులకు మంచి చేసి ప్రాజెక్టు కడదాం, కమిషన్ల కొరకు అంటే ఏమవుతూ, కమిషన్ల కొరకు గాలి చేసామంటే ప్రాజెక్టు కట్టేది అవసరం లేదు. రైతులకు నిజంగా ఇష్టం ఉంది, రైతులు ఉన్నారు, రైతులకు నచ్చితే ఈ ప్రాజెక్టు కడదాము, అందరం సహకారం చేసి. మన శాశ్వతం కాదు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ జనం శాశ్వతము. ఈ జనం కొరకే మనం చేయాలి. మన పేరు శాశ్వతంగా ఉండాలంటే జనం కొరకు చేయాలి. తెచ్చుకున్న తెలంగాణను నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని మనం ప్రజలకు చెందాలి. కానీ లీడర్లు కమిషన్లతోటి లీడర్లకే అన్ని దొరకాలి, లీడర్లే టెండర్లు వేయాలి, లీడర్ల పిల్లలే బాగుపడాలి అనేది మాత్రం లేదు. కాబట్టి దయచేసి గొల్లపల్లి ఈ నిర్వాసితం ఏదైతే గొల్లపల్లి రిజర్వాయర్ లో బెంబేలు పడుతున్నారో ప్రజలు ఎటువంటి ఆందోళనలకు గురికాల్సిన అవసరం లేదు. మన ఎమ్మెల్యే గారు మీకు నచ్చజెప్పి అందరికి ఇష్టమైతేనే ఈ ప్రాజెక్టు పనులు జరుగుతాయి, లేకపోతే జరగవు. దయచేసి ఈ సమాచారాన్ని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా అందరికి తెలియజేయాలి.